అక్కినేని ఫ్యామిలీ అయిపోయింది అన్న వాళ్ళందరికీ ఆన్సర్ ఇచ్చాడు ఆయన ఈ సినిమాతోటి. సినిమా అదిరిపోయింది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్టోరీ, డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, ఎవ్రీథింగ్. సినిమాలో ప్రతి సీక్వెన్స్ వర్కౌట్ అయింది. ఆ ఇంటర్వెల్ ప్లాట్ కానీ, క్లైమాక్స్, లాస్ట్ 20 minutes, ఎవ్రీథింగ్ సినిమాని నిలబెట్టి అలా కూర్చోబెట్టింది. సాయి పల్లవి గారి డామినేషన్ అంటారు నార్మల్ గా, అదే అంటున్నా, సాయి పల్లవి గారు డామినేషన్ అంటారు, ఆవిడ 100% ప్రతి సినిమాకి ఇస్తారు. బట్ చైతు గారు ఈ సినిమాలో 101% తోటి డామినేట్ చేశారు సాయి పల్లవి గారు అని చెప్పొచ్చు. మ్యూజిక్ పరంగా దేవి గారు అయితే అద్భుతం అనమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్, సాడ్ వర్షన్, బుజ్జి తల్లి సాడ్ వర్షన్ కానీ, నమో నమ శివాయ సాంగ్, హైలస హైలస, థియేటర్ లో ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు, ఎక్కడ బోర్ కొట్టకుండా. ఫస్ట్ నుంచి చివరి దాకా ఒక ఆడియన్స్ కూర్చున్నాడంటే సినిమా సక్సెస్ అయినట్టే. సో ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ సినిమా. అండ్ 100 కోట్లు అంటున్నారు. ఖచ్చితంగా 150-200 కోట్ల పైన కొట్టే సినిమా ఇది. ఫిబ్రవరి నెలలో నెంబర్ 1 సినిమాగా ఇది ఒకటి ఉండిపోతుంది. తండేల్ అనేది ఫిబ్రవరి నెలకి ఇది ఉండిపోతుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. అక్కినేని ఫ్యాన్స్ అందరూ అల్లు అరవింద్ గారు చెప్పినట్టు కాలర్ ఎగరేసుకుని తిరిగే రోజు అనమాట ఇది. సో అక్కినేని ఫ్యాన్స్ పండగ చేసుకోండి. నిజంగా యు గాట్ ఎ హిట్. నిజంగా మీకు తండేల్ దొరికేశాడు. అక్కినేని లెగసీ క్యారియర్ చైతు బాబు సినిమా దొల్లగొట్టేసింది భయ. ఆయనకి పెద్ద మైలురాయి అనిపించింది నిజంగా. కరాచీలో పాకిస్తాన్ అవుట్ ఆఫ్ కంట్రీలో మనం చూస్తుంటాం, ఒకసారి పోతే ఏదైనా కేసు అయిపోతే ఏ చిన్న విషయానికైనా తిరిగి రావడం చాలా టఫ్. అలాంటిది ఆయన ఎంతవరకు అక్కడ మేనేజ్ చేశాడు, మళ్ళీ గవర్నమెంట్ ఎలా స్పందిస్తుంది అని చాలా చక్కగా చూపెట్టాడు. మళ్ళీ సాంగ్స్ అయితే చాలా సూపర్. నిజంగా సాయి పల్లవి గారితో కెమిస్ట్రీ అదిరింది. అంతకుముందు లవ్ స్టోరీలో ఎంత బాగా అదిరగొట్టారో ఈ మూవీతో అంత బాగా, అంత కెమిస్ట్రీ అంత బాగా, అంతకు మించి పండింది. నాకైతే చాలా బాగా అనిపించింది. నాకైతే ఒక్కరు తగ్గట్లేదు అన్న, నిజంగా ఒక్కరు తగ్గట్లేదు, ఒకరి నుంచి ఒకరు. నిజంగా ఆయన కెరీర్ లో పెద్ద మైలురాయి అన్న. నిజంగా ఆయన 2 years చాలా శ్రమించారు దానికోసం. దానికి తగ్గట్టు చాలా బాగుంది నిజంగా. యాక్షన్, మళ్ళీ డిఎస్పీ బీజిఎం అయితే చాలా బాగుంది. ఇంకా పోలీస్ అయితే నరకం. నిజంగా చాలా మంది ఎంత హట్ అవుతున్నారు విదేశాల్లో. ఏదన్నా క్లైమాక్స్ లో బుజ్జి తల్లి ఇంకొక సాడ్ వర్షన్ సరే నెక్స్ట్ లెవెల్ చేశారు. అసలు నాకు చేత నేను ఈ లెవెల్ యాక్ట్ చేస్తున్నాను ఒక డౌట్ అయితే వచ్చింది. ఆ లెవెల్ యాక్ట్ చేశాను. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, ఇది అంతకు మించి అసలు జనరల్ గా మనకి పుష్పకి వాడికి వచ్చేసరికి డిఎస్పీలో జ్యూస్ అయిపోయిందేమో అందుకే చేంజ్ చేస్తారు అనుకుంటారు. కానీ లవ్ స్టోరీకి డిఎస్పీ తర్వాతనే ఎవరైనా సరే, డిఎస్పీ అంతలా ఇంకెవరు కొట్టలేరు. అనిరుద్ధ్ అయినా తమరైనా ఎవరైనా సరే, మేబీ వాళ్ళు మాస్ మూవీస్ కొట్టచ్చేమో కానీ డిఎస్పీ రేంజ్ లో ఎవరు కూడా క్లాస్ మూవీకి అయితే ఇంత పర్ఫెక్ట్ గా ఎవరు కొట్టలేడు. సినిమా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళింది అయితే డిఎస్పీ మ్యూజిక్. జనరల్ మనకి ఎవరి మూవీలో సాయి పల్లవి హీరోని డామినేట్ చేస్తుంది. ఇందులో మాత్రం నాగ చైతన్య చాలా వరకు డామినేట్ చేస్తారు. చాలా చేస్తారు. సెకండ్ హాఫ్ మొత్తం నాగ చైతన్య డామినేట్ చేస్తారు యాక్టింగ్ తో. డాన్స్ అయితే ఒక శివుని సాంగ్ లో అయితే సాయి పల్లవి కంప్లీట్ డాన్స్ మొత్తం డామినేట్ చేసింది. అసలు నాగ చైతన్య చేసిన సరే తనని డామినేట్ చేయలేకపోయాడు. యాక్టింగ్ వైజ్ చాలా వరకు బాగా చేశారు. డెఫినెట్ గా నాగ చైతన్య కంబ్యాక్ అండ్ డిఎస్పీ కూడా గ్రేట్ కంబ్యాక్. అసలు ఒకప్పుడు డిఎస్పీ అయితే గుర్తు చేశాడు. అంటే యాక్షన్ పార్ట్ ఎలా ఉంది? కొంచెం అన్నెసరీగా అనిపించింది. ఎందుకంటే కంప్లీట్ గా లవ్ స్టోరీ కాబట్టి కొంచెం యాక్షన్ సీన్స్ అయినా సరే, లేదంటే సెకండ్ హాఫ్ లో వచ్చే జైల్ సీన్స్ అయినా సరే కొంచెం ఆర్టిఫిషియల్ గా అనిపించాయి. అంత ఇంట్రెస్టింగ్ అక్కడ అనిపించలేదు. ఆ దేశభక్తి కూడా ట్రై చేశారు కానీ అంత కనెక్ట్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే మొత్తం వీళ్ళిద్దరి మధ్య ఎమోషన్ చూసుకుంటాం కాబట్టి ఆ దేశభక్తి అంత కనెక్ట్ అవ్వకపోవచ్చు.